ఈ వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మీకు చెప్తాను. అదేంటంటే మల్టీ మ్యారేజెస్. అంటే ఒక వివాహం అయిన తర్వాత రెండో వివాహం, అంటే భార్య చనిపోయిన తర్వాత అయినా కావచ్చు, డైవర్స్ అయిన తర్వాత అయినా కావచ్చు, ఒకేసారి అయినా కావచ్చు. మల్టీ మ్యారేజెస్ అంటే ఒకటి కంటే ఎక్కువ వివాహాలు. అంటే ప్రస్తుత సమాజంలో చాలా చోట్ల మనకు చాలా మంది అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, ముందుగా జరిగిన వివాహం గురించి దాచిపెట్టడం, అంటే మోసం చేయటం, రెండో వివాహం అయినా చెప్పకపోవటం, లేకుంటే ఒక్క వివాహం అయినా కూడా రెండో వివాహం చేసుకోవటం. సో మల్టీ మ్యారేజెస్ మన సాంప్రదాయం ప్రకారం చూసుకుంటే తప్పే. కానీ ఈ మల్టీ మ్యారేజెస్ అంటే ఒకటి కంటే ఎక్కువ, రెండు వివాహాలు, ఒక భార్య ఉండంగానే ఇంకొక వివాహం, లేదా భర్త ఉండంగానే ఇంకొక వివాహం, భార్య చనిపోయిన తర్వాత లేకపోతే విడాకులు ఇచ్చిన తర్వాత ఇంకో వివాహం చేసుకోవచ్చు. అది లీగల్లీ పర్మిటెడ్. ఒక స్త్రీ అయినా పురుషుడైనా కూడా డైవర్స్ అయిన తర్వాత ఇంకోళ్ళని వివాహం చేసుకోవచ్చు. రెండో వివాహం కూడా డైవర్స్ అయినా కూడా మూడో వివాహం చేసుకోవచ్చు. అదేం తప్పేం కాదు. కానీ సమాజంలో ప్రస్తుతం ఈ అక్రమ సంబంధాలు పెరిగిపోయిన నేపథ్యంలో మ్యారేజ్ అయిన తర్వాత భర్తకు అక్రమ సంబంధం ఉందని భార్య విడాకులు ఇచ్చేయటం, లేకుంటే భార్యకే అక్రమ సంబంధం ఉందని భర్త విడాకులు ఇచ్చేయటం, లేకుంటే గొడవ పడటం, కలహాలు, గొడవలు ఎక్కడెక్కడికో వెళ్తున్నాయి. ఈ సంబంధాల వ్యవహారాలు, ఈ అక్రమ సంబంధాల వ్యవహారాలు కానివ్వండి, ఈ మ్యారేజ్ అయిన తర్వాత కూడా, వివాహం అయిన తర్వాత కూడా, అటు ఆడవాళ్ళకు కానివ్వండి, మగవాళ్ళకు కానివ్వండి, ఈ వివాహేతర సంబంధాలు ఉండటం వల్ల కాపురాలు కూలిపోతున్నాయి. చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. డైవర్స్ తీసుకుంటే పర్వాలేదు, కానీ ఎక్కడెక్కడికో ఈ సంబంధాలు దారితీస్తున్నాయి, హత్యలకు దారితీస్తున్నాయి, ఇంకేవో కుట్రలకి కుతంత్రాలకి దారితీస్తున్నాయి. సో శాస్త్రంలో ఏం చెప్పారు, మల్టీ మ్యారేజెస్ గురించి ఏం చెప్పారు, జ్యోతిష్ శాస్త్రంలో చెప్పారా అంటే చెప్పారు. ఒకరికంటే ఎక్కువ మందిని వివాహం చేసుకోవటానికి సంబంధించిన యోగాలేంటి, అవి అనఫీషియల్ గా ఉంటాయా, అఫీషియల్ గా ఉంటాయా అనే విషయం పక్కన పెడితే, వైవాహిక సంబంధాలు ఒకరితో ఉండటం అనేది అది భారతదేశంలో సాంప్రదాయం. మల్టీ మ్యారేజెస్ ఎక్కువైపోయినాయి. అవి ఎప్పుడో కానీ బయటపడవు. ఏదో జరిగినప్పుడు, ఏ హత్యో లేకపోతే ఇంకా ఏదో కుట్రలో కుతంత్రాలు జరిగినప్పుడు వాళ్ళతో సంబంధాలు ఉన్నాయట, వీళ్ళతో సంబంధాలు ఉన్నాయట, ఇది ఇందుకు జరిగిందని చెప్తుంటారు. ఇవన్నీ ఎక్కువ వార్తలు వస్తున్నాయి. అన్ని కూడా శాస్త్రంలో ఏం చెప్పారు, ఒకటి కంటే ఎక్కువ వైవాహిక సంబంధాలు ఉండటం గురించి ఏం చెప్పారు, దానికి దారితీసే యోగాలేంటి అనేవి ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను. అటు ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ వైవాహిక జీవితం అనేది ఒకరితోనే ఉండాలి. ఒకరికి మించి ఎక్కువ మందితో కాపురం చేసేటప్పుడు అవి అక్రమ సంబంధాల కిందకే వస్తాయి. సో వీటిని ఎట్లా మనం పసిగట్టడం, జాతక చక్రంలో ఎలా పసిగట్టడం, కొన్ని యోగాలు చెప్పారు. గ్రహాలు ఇట్లా ఇట్లా ఉంటే ఇది జరుగుతుందని చెప్పారు. నేను ఆ యోగాల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చార్ట్ కూడా వేసి అవి ఎట్లా అర్థం చేసుకోవాలి ఏంటో కూడా చెప్తాను. మీకు ఇష్టమైతే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరి జాతక చక్రంలోనైనా సరే సప్తమ స్థానం అనేది జీవిత భాగస్వామి గురించి చెప్తుంది. జీవిత భాగస్వామి గురించే కాకుండా వైవాహిక జీవితం గురించి చెప్తుంది. ఆ స్థానం లగ్నం నుంచి 7వ స్థానం. పురుషులకు కానీ స్త్రీలకు కానీ 7వ స్థానం అనేది కామన్ గా ఉంటుంది. కానీ పురుషుల విషయానికి వచ్చినప్పుడు వీనస్ అంటే శుక్రుడు జీవిత భాగస్వామి, అంటే భార్యకు ప్రాతినిధ్యం వహిస్తుంది శుక్రగ్రహం. అలానే స్త్రీ జాతకాల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు 7వ స్థానంతో పాటు గురుడు అంటే గురుగ్రహం అనేది భర్తకు ప్రాతినిధ్యం వహిస్తాడు. సో ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. నేను ఎక్కడ ఎవరికి వర్తిస్తుందో కూడా విపులంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. వీటికి సంబంధించిన యోగాల్లో ప్రధానమైనది ఏంటంటే సప్తమ స్థానాధిపతి శుక్రుడు. వీళ్ళిద్దరూ కలిసి దుష్ట స్థానాల్లో ఉంటే, దుష్ట స్థానాలంటే ఎవరి జాతక చక్రంలోనైనా సరే 6, 8, 12 వీటిని దుష్ట స్థానాలు అంటాము. కనుక ఈ 3 స్థానాల్లో ఎక్కడ ఉన్నా సరే వాళ్ళకి 2 వివాహాలు ఉండొచ్చు అని చెప్పారు. కనుక సప్తమ స్థానాధిపతి శుక్రుడు వీళ్ళిద్దరూ కలిసి దుష్ట స్థానాల్లో ఉండి వాటిపై మరికొన్ని దుష్ట గ్రహాల ప్రభావం ఉన్నట్లయితే అది 2వ వివాహానికి దారితీస్తుంది అని చెప్పారు. అయితే
మొదటి వివాహం అయిన తర్వాతనే ఇది రెండవ వివాహంగా మనం పరిగణించాలి. అంటే మొదటి వివాహం ఏ రూపంలోనైనా ఫెయిల్ కావచ్చు, అంటే భార్య మరణించి ఉండవచ్చు, లేదా భార్య విడాకులు ఇచ్చి ఉండవచ్చు. ఆ తరువాత జరిగే రెండవ వివాహంగా దీన్ని మనం పరిగణించాల్సి ఉంటుంది. ఇది పురుషులకు అప్లై అవుతుంది. కానీ స్త్రీల విషయానికి వచ్చినప్పుడు మీరు 7వ స్థానాధిపతి గురుడు వీళ్ళిద్దరినీ కలిపి చూసుకోవాలి. అంటే స్త్రీ జాతక చక్రంలో 7వ స్థానాధిపతి ఎవరైనా కానివ్వండి, 7వ స్థానాధిపతి గురుడు వీళ్ళిద్దరూ కలిసి దుష్ట స్థానాల్లో ఉండి వాటిపై దుష్ట గ్రహాల ప్రభావం ఉన్నట్లయితే అది రెండవ వివాహానికి దారి తీయవచ్చు అని చెప్పారు. ఉదాహరణకు ఈ చార్టు చూడండి. ఇది సింహలగ్నం చార్ట్. సింహలగ్నానికి 7వ స్థానాధిపతి శని. సో శని శుక్రుడు వీళ్ళిద్దరూ కలిపి 12వ స్థానంలో ఉన్నారు ఈ జాతక చక్రంలో. వీళ్ళిద్దరితో పాటు రాహువు కుజుడు రెండు కూడా దుష్ట గ్రహాలే. సో 12వ స్థానం దుష్ట స్థానంలో ఉన్నాయి రెండు గ్రహాలు. 7వ స్థానాధిపతి శని, అలాగే జీవిత భాగస్వామి అంటే భార్యకు కారకుడైన శుక్రుడు 12వ స్థానంలో ఉన్నారు. అదొక దుష్ట స్థానం. ఆ స్థానంలో మరో రెండు దుష్ట గ్రహాలు కూడా కూర్చొని ఉన్నాయి. ఇలాంటి యోగం ఉన్నప్పుడు అటువంటి జాతకులు రెండవ వివాహం చేసుకునే అవకాశం ఉన్నది అని చెప్పారు. సో ఇది కొన్ని జాతక చక్రాలలో కరెక్ట్ అయింది కూడా. అలానే దీన్ని స్త్రీలకు అప్లై చేసుకున్నప్పుడు 7వ స్థానాధిపతి అయిన శని, భర్తకు కారకుడైన గురుడు వీళ్ళిద్దరూ కలిపి 12వ స్థానంలో ఉన్నట్లయితే అవి దుష్టగ్రహాలతో కలిసి ఉన్న వాటిపై దుష్టగ్రహాల ప్రభావం ఉన్న అప్పుడు అది స్త్రీలకి వర్తింప చేయాల్సి ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రంలో దీనికి సంబంధించిన ఇంకొక ప్రధానమైన యోగం ఏంటంటే లగ్నాధిపతి, 6వ స్థానాధిపతి, 11వ స్థానాధిపతి ఈ ముగ్గురు కలిసి 7వ స్థానంలో ఉండి వాటిపై దుష్టగ్రహాల ప్రభావం ఉన్నట్లయితే ఒకళ్ళకు మించి ఎక్కువ మందితో ఈ వైవాహిక సంబంధాలు లాంటి సంబంధాలు ఉండొచ్చు అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చార్ట్ చూడండి. మీరు మేష లగ్నం చార్ట్ మనం తీసుకున్నట్లయితే లగ్నాధిపతి కుజుడు, 6వ స్థానాధిపతి బుధుడు, 11వ స్థానాధిపతి శని 7వ స్థానంలో ఉన్నారు. అంటే ఎక్కడ? తులాలో ఉన్నారు. అక్కడే మరో దుష్టగ్రహమైన రవి కూడా నీచ స్థానంలో ఉన్నాడు. అంటే రవి ప్రభావం ఈ 3 గ్రహాల మీద పడుతున్నది. 6వ స్థానం, తర్వాత 11వ స్థానం. మరి ఈ రెండింటిని దీనికి ఎందుకు లింక్ చేశారనే సందేహం మీకు రావచ్చు. సో 6వ స్థానం అనేది కొత్త వాళ్ళు అని అర్థం. 6వ స్థానం నుంచి 6వ స్థానం 11వ స్థానం అవుతుంది. 11వ స్థానంలో కూడా కొత్త వాళ్ళు అనే అంశం ఉంటుంది. 7వ స్థానం అనేది దాంపత్య జీవనం. అందుకని కొత్త వాళ్ళతో దాంపత్య జీవనం ఉంటుంది. అంటే వైవాహిక జీవితం చేసుకున్న స్త్రీతో కానీ పురుషుడితో కానీ కాకుండా కొత్త వాళ్ళతో ఉండే అవకాశం ఉంది, వేరొకరితో ఉండే అవకాశం ఉంది అని చెప్పి ఈ యోగంలో చెప్పారు. మనకు ఇంకొక యోగం ఏంటంటే 7వ స్థానంలో ఇంపార్టెంట్ ప్లానెట్ ఏదైనా ఉండి 11వ స్థానంలో 2 గ్రహాలు ఉన్నట్లయితే, ఏ గ్రహాలైనా కానివ్వండి. అంటే రాహు కేతు గురించి ఎగ్జామ్షన్ ఏం చెప్పలేదు. రాహు కేతు అనేది ఛాయాగ్రహాలు కాబట్టి అవి ఎప్పుడు ఆపోజిట్ లో ఉంటాయి కాబట్టి మనం రాహువుని కానీ కేతుని కానీ ఇక్కడ పరిగణలోకి తీసుకోవటానికి లేదు. అవకాశం ఉన్నదేమో తెలియదు అవి తీసుకోవటానికి, కానీ శాస్త్రంలో క్లారిటీ లేదు దీని గురించి. 7వ స్థానంలో ఏదైనా ఇంపార్టెంట్ గ్రహం అంటే గుర్తుంచుకోండి, శని బుధుడు ఈ 2 కూడా ఇంపార్టెంట్ గ్రహాలు అని చెప్పారు. కేతువు కూడా కొంతమంది చెప్పారు కేతువు కూడా ఇంపార్టెంట్ గ్రహం కావచ్చు అని. బట్ దానికి అది ప్రాక్టికల్ గా ప్రూవ్ కాలేదు. కానీ శని బుధుడు ఈ 2 కూడా ఇంపార్టెంట్ గ్రహాలు. ఈ రెండిట్లో ఏదైనా ఒక గ్రహం 7వ స్థానంలో ఉండి ఏవైనా 2 గ్రహాలు రాహు కేతు కాకుండా మరేవైనా 2 గ్రహాలు దుష్ట గ్రహాలు కానివ్వండి శుభగ్రహాలు కానివ్వండి, ఆ డిస్టింక్షన్ చెప్పలేదు. ఏవైనా 2 గ్రహాలు 11వ స్థానంలో ఉన్నట్లయితే వాళ్ళకి ఒకళ్ళకు మించి ఎక్కువ మందితో వైవాహిక జీవితం ఉండే అవకాశం ఉన్నది అని చెప్పాడు. ఇప్పుడు ఈ చార్ట్ చూడండి. మీన లగ్నం చార్ట్ ఇది. 7వ స్థానంలో శని, 11వ స్థానంలో రవి శుక్రుడు ఉన్నారు. కనుక ఇలా ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది.
ఇంకొక యోగం ఏంటంటే సప్తమ స్థానాధిపతి శుక్రుడు వీళ్ళిద్దరూ కలిసి రాశి చక్రంలో గాని నవాంశ చక్రంలో కానీ ద్వంద్వ రాశుల్లో ఉన్నట్లయితే అప్పుడు కూడా ఒకళ్ళ కంటే మించి ఎక్కువ మందితో అఫీషియల్ గా కానివ్వండి అనఫీషియల్ గా కానివ్వండి వైవాహిక సంబంధాలు ఉండొచ్చు అని చెప్పారు. ద్వంద్వ రాశులు అంటే ఏమేంటి? మనకు కామన్ రాశులు అని ఉన్నాయి. అంటే మీనం, మిథునం, కన్య, ధనుష్ ఈ 4 కూడా ద్విస్వభావ రాశులు. అయితే మీనంలో 2 ద్వంద్వం అనేది ఉంటుంది, 2 చేపలు మీనం. మిథునంలో బాయ్ అండ్ గర్ల్ ట్విన్స్, సో 2 ఉన్నారు. కానీ కన్యలో 2 లేరు, కన్య ఒకటే. అందుకని కన్యని యాక్చువల్ గా మనం దీని ప్రకారం ద్వంద్వ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే కన్యా రాశిలో దాని సింబల్ కన్య అంటే అన్మ్యారీడ్ గర్ల్, అవివాహిత అనేది దాని రిప్రజెంటేషన్. అక్కడ 2 అనేది లేదు. అందుకని కామన్ రాశి అంటే ఏంటంటే మూవబుల్, ఫిక్స్డ్, కామన్ అని ఉన్నాయి. అంటే చర, స్థిర, ఉభయ 2 లక్షణాలు, చర లక్షణం, స్థిర లక్షణం ఈ 2 కలిసి ఉన్న వాటిని కామన్ రాశులు అంటాం. అంటే కన్యలో కూడా ఆ లక్షణం ఉంటుంది. ఏంటది? చర లక్షణం, స్థిర లక్షణం ఈ 2 ఉంటాయి. ఆ పరంగా ఆ 2 లక్షణాలు ఉన్న రాశి అది. కానీ ద్వంద్వ అన్నప్పుడు రెండు రిప్రజెంటేషన్లు ఉండాలి. 2 రిప్రజెంటేషన్లు ఎక్కడెక్కడ ఉంటాయి? మీనంలో 2 చేపలు ఉన్నాయి, మిథునంలో ట్విన్స్ ఉన్నారు, అంటే బాబు పాప లేకుంటే అబ్బాయి అమ్మాయి అనుకోవచ్చు. అలానే ధనురాశిలో కూడా 2 ఉన్నాయి. ఏంటంటే వీరుడు శస్త్రాలు పట్టుకొని, అంటే బాణం అమర్చిన విల్లంబును పట్టుకొని గుర్రం మీద కూర్చొని ఉంటాడు. అంటే గుర్రం, ఆ తరువాత మనిషి, 2 ఉన్నారు, ఒక వీరుడు. సో అట్లా 2 ఉండాలి. కనుక ద్వంద్వ రాశులు అంటే నా దృష్టిలో మీనం, మిథునం, ధనుష్ ఈ 3 ద్వంద్వ రాశులు. 2ంటికి రిప్రజెంటేషన్ అన్నప్పుడు ఈ 3 వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. సో ఉదాహరణకు మీరు కుంభ లగ్నం తీసుకుంటే ఈ చార్ట్ చూడండి. కుంభ లగ్నం చార్ట్ ఇది. సప్తమ స్థానాధిపతి రవి పురుషుల జాతక చక్రాలు తీసుకున్నప్పుడు జీవిత భాగస్వామికి శుక్రుడు ప్రాతినిధ్యం వహిస్తాడు. సో 7వ స్థానాధిపతి అయిన రవి, శుక్రుడు వీళ్ళిద్దరూ కలిసి ద్వంద్వ రాశుల్లో అంటే మీనంలో కానీ మిథునంలో కానీ ధనుర్రాశిలో కానీ ఉన్నట్లయితే అప్పుడు ఒకళ్ళకి మించి ఎక్కువ మందితో వైవాహిక సంబంధాలు అఫీషియల్ గా గానీ అనఫీషియల్ గా గానీ ఉండొచ్చు అని చెప్పారు. మీరు ఈ చార్ట్ చూసినట్లయితే కుంభలగ్నం రవి శుక్రుడు కలిసి 2వ స్థానం అంటే మీనంలో ఉన్నారు. కనుక ఇలాంటి జాతక చక్రాల వారికి ఒకళ్ళ కంటే మించి ఎక్కువ మందితో సంబంధాలు ఉండే అవకాశం ఉంది. అదే మీరు స్త్రీ జాతక చక్రాలు తీసుకున్నప్పుడు 7వ స్థానాధిపతి రవి అయితే భర్తకు 7వ స్థానాధిపతి రవి, దాంట్లో మార్పు ఉండదు. కానీ భర్తకు కారకుడు గురుడు అవుతాడు స్త్రీ జాతక చక్రాలలో. సో సప్తమ స్థానాధిపతి అయిన రవి, భర్తకు కారకుడైన గురుడు వీళ్ళిద్దరూ కలిసి ద్వంద్వ రాశుల్లో ఉన్నట్లయితే అప్పుడు మహిళల జాతక చక్రాలలో ఒకళ్ళ కంటే ఎక్కువ మందితో వైవాహిక జీవితం ఉండే అవకాశం ఉంది. మనకు ఇంకొక యోగం ఏం చెప్పారంటే సప్తమ స్థానంలో కానీ అష్టమ స్థానంలో కానీ అంటే 7వ స్థానంలో కానివ్వండి 8వ స్థానంలో కానివ్వండి దుష్టగ్రహాలు ఉండి 12వ స్థానంలో అంటే లగ్నం నుంచి 12వ స్థానంలో కుజుడు ఉండి, అంటే కుజుడు కంపల్సరీ, అది ఖచ్చితంగా చెప్పారు. సో లగ్నం నుంచి 12వ స్థానంలో కుజుడు కంపల్సరీగా ఉండాలి. అలానే 7వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ దుష్టగ్రహాలు ఉండాలి. ఇవన్నీ కాకుండా సప్తమ స్థానాధిపతి లగ్నం నుంచి మొదటి 180 డిగ్రీల్లో ఉండాలి. అంటే లగ్నం నుంచి మొదటి 180 డిగ్రీలని ఇన్విజిబుల్ హాఫ్ అంటారు. మనం జాతక చక్రాన్ని 2గా విభజిస్తే లగ్నం నుంచి మొదటి 180 డిగ్రీలు ఇన్విజిబుల్ హాఫ్, తర్వాత 180 డిగ్రీలు విజిబుల్ హాఫ్. సో సప్తమ స్థానాధిపతి ఇన్విజిబుల్ హాఫ్ లో ఉండాలి, లగ్నం నుంచి 180 డిగ్రీల్లో ఉండాలి. అలా ఉన్నప్పుడు కూడా ఒకళ్ళ కంటే మించి ఎక్కువ మందితో అఫీషియల్ గా కానివ్వండి అనఫీషియల్ గా కానివ్వండి వైవాహిక సంబంధాలు ఉండొచ్చు అని జ్యోతిష్ శాస్త్రంలో చెప్పారు. ఈ ఉదాహరణ చూడండి. మీరు మిథున లగ్నం ఉదాహరణ చూడండి. 7వ స్థానంలో శని రాహు ఉన్నారు, 12వ స్థానంలో కుజుడు ఉన్నాడు. అలాగే మొదటి 180 డిగ్రీల్లోనే సప్తమ స్థానాధిపతి అయిన గురుడు కూడా ఉన్నాడు. సో ఇలా ఉన్నప్పుడు ఎక్కువ మందితో వైవాహిక సంబంధాలు ఉండే అవకాశం ఉంది అని చెప్పారు. మనకు ఇంకొక యోగం కూడా చెప్పారు. 2వ స్థానంలోను 7వ స్థానంలోను ఈ రెండిట్లో కూడా దుష్టగ్రహాలు ఉండి వాటిపై మరికొన్ని దుష్టగ్రహాల ప్రభావం ఉన్నట్లయితే అప్పుడు 2 కంటే
ఎక్కువ మందితో వైవాహిక సంబంధాలు అఫీషియల్ గా గానీ అనఫీషియల్ గా గానీ ఉండే అవకాశం ఉంది అని చెప్పారు. అయితే దీన్ని ఇంకో విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఎట్లాగంటే 2వ స్థానాధిపతి 7వ స్థానాధిపతి దుష్టగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు వాటిపై మరికొన్ని దుష్టగ్రహాల ప్రభావం ఉన్నట్లయితే అప్పుడు కూడా ఈ యోగం వర్తిస్తుంది. ఈ ఎగ్జాంపుల్ చూడండి, మీరు 2వ స్థానంలో కుజుడు, 7వ స్థానంలో రాహువు, 5వ స్థానంలో శని. మీరు చూసినట్లయితే 2వ స్థానంలో దుష్టగ్రహం ఉన్నట్టే లెక్క, 7వ స్థానంలో కూడా రాహు ఉంది కాబట్టి దుష్టగ్రహం ఉన్నట్టే లెక్క. ఈ రెండింటి మీద కూడా శని దృష్టి పడుతున్నది చూడండి. శని 5వ స్థానంలో ఉన్నప్పుడు 3వ దృష్టి 7వ స్థానం మీద పడుతుంది. అలానే 2వ స్థానం మీద కూడా దశమ దృష్టి పడుతుంది. సో ఇలా అన్నమాట. ఇలాంటి యోగం ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇద్దరికంటే ఎక్కువ మందితో వైవాహిక సంబంధాలు ఉండే అవకాశం ఉంది అని చెప్పారు. అలాగే మనకు ఇంకొక యోగం చెప్పారు. అదేంటంటే 7వ స్థానాధిపతి కేంద్రంలో కానీ కోణంలో కానీ ఉండాలి. అలా ఉన్నప్పుడు అది ఉచ్చ స్థానంలో కూడా ఉండాలి. దానిపైన 10వ స్థానాధిపతి దృష్టి పడాలి. అంటే 10వ స్థానాధిపతి ఆ గ్రహంతో కలిసి ఉండవచ్చు లేదా దృష్టి అయినా పడవచ్చు. అంటే ప్రభావం ఉండాలి. ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇద్దరికంటే ఎక్కువ మందితో అఫీషియల్ గా గానీ అనఫీషియల్ గా గానీ వైవాహిక సంబంధాలు ఉండే అవకాశం ఉంది అని చెప్పారు జ్యోతిష్ శాస్త్రంలో. ఉదాహరణకు ఈ చార్ట్ చూడండి. వృశ్చిక లగ్నం, 7వ స్థానాధిపతి శుక్రుడు 5వ స్థానంలో అంటే కోణ స్థానంలో ఉచ్చలో ఉన్నాడు. దాంతో పాటు 10వ స్థానాధిపతి అయిన రవి కలిసి ఉన్నాడు. అంటే ఇలాంటి జాతక చక్రాల వాళ్ళకు కూడా ఒకళ్ళకి మించి ఎక్కువ మందితో వైవాహిక సంబంధాలు అఫీషియల్ గా గానీ అనఫీషియల్ గా గానీ ఉండే అవకాశం ఉంది అని చెప్పారు. దీని గురించే మరొక యోగం ఏం చెప్పారు అంటే, రాశి చార్ట్ లో శుక్రుడి మీద కుజ దృష్టి కానీ శని దృష్టి కానీ ఉండాలి. అలాంటి శుక్రుడు నవాంశ చార్ట్ లో కుజ స్థానాల్లో కానీ శని స్థానాల్లో కానీ ఉండాలి. అంటే కుజ స్థానాలు అంటే మేషం, వృశ్చికం, శని స్థానాలు అంటే మకరం, కుంభం. ఈ 4గిట్లో ఎక్కడైనా సరే నవాంశలో ఉండాలి. రాశి చక్రంలో శుక్రుడి మీద కుజుడి దృష్టి గాని శని దృష్టి గాని ఉండాలి. అలాంటప్పుడు కూడా ఒకరికి మించి మరికొంతమందితో అనఫీషియల్ గా గానీ అఫీషియల్ గా గానీ వైవాహిక బాంధవ్యం ఉండే అవకాశం ఉంది అని చెప్పారు. ఈ చార్ట్ చూడండి. ధనుర్ లగ్నం, 5వ స్థానంలో శుక్రుడు, దాని మీద శని దృష్టి పడుతున్నది, దశమ దృష్టి చూడండి. అలాగే నవాంశలో శుక్రుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు. అంటే అది కుజ రాశి కనుక ఈ యోగం సంపూర్ణమైనట్లే. అంటే ఇలాంటి వారికి కూడా ఒకళ్ళకి మించి ఎక్కువ మందితో అఫీషియల్ గా గానీ అనఫీషియల్ గా గానీ ఇలాంటి వైవాహిక బాంధవ్యం ఉండే అవకాశం ఉంది అని చెప్పారు. అలాగే మరొక యోగం ఏంటి అంటే, లగ్నం ఏదైనా కానివ్వండి, లగ్నం నుంచి 12వ స్థానంలో 3 శుభగ్రహాలు అంటే గురుడు, బుధుడు, శుక్రుడు, ఈ 3 కూడా శుభగ్రహాలే. ఈ 3 శుభగ్రహాలు ఉండి 4వ స్థానాధిపతి బలహీనంగా ఉండాలి, లేదా నీచంలోనైనా ఉండాలి, లేదా నీచంలోనూ ఉండి బలహీనంగా కూడా ఉండాలి. అంటే షడ్బలా చూస్తే తెలుస్తుంది బలహీనంగా ఉన్నాడా లేదా అనేది. అలా కనుక ఉన్నట్లయితే అటువంటి వారికి ముగ్గురితో లేదా నలుగురితో వైవాహిక సంబంధాలు అఫీషియల్ గా గానీ అనఫీషియల్ గా గానీ సైమల్టేనియస్ గా గానీ ఒకటి తర్వాత మరొకటి గానీ ఇట్లా సంబంధాలు ఉండొచ్చు అని చెప్పారు. ఇది ప్రాక్టికల్ గా ప్రూవ్ అయింది. కొన్ని చార్టులో నేను చూశాను. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా చాలా ప్రధానమైన యోగాలు, నాకు తెలియని యోగాలు, నా దృష్టికి రాని యోగాలు ఇంకా చాలా ఉంటాయి. ఇలాంటి సంబంధాల గురించి చెప్పిన యోగాలు మీరు కూడా తెలిస్తే మీ కామెంట్స్ లో మీరు రాయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.